ఇది భాగవతంలో ఉన్నటువంటి పద్యం. ఒకసారి బాగా గమనించండి. అపకారంబులు సేయవెవ్వరికి ఏకాంతంబులందుండు నాతప శీతానిల వర్ష వారకములై త్వగ్గంధ రెండున్నాయి అక్కడ నిర్యాస భస్మ పలాశాగ్ర మరంద మూల కుసుమఛాయ ఫలశ్రేణిచే ఉపకారంబులు సేయునందరికీ ఈ ఉర్వీజముల్ గంటిరే అని అంటున్నాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఉర్వీజము అంటే ఉర్వి అంటే భూమి నుండి పుట్టినది, జనించింది. చెట్టు అనేటువంటి అర్థంలో వాడుతారండి ఇందులో. అయితే చెట్టు ద్వారా మనకి 16 రకాల లాభాలు ఉన్నాయని ఈ ఒక్క 4 పాదాలు ఉన్నటువంటి ఒక పద్యం మనకి ఎంత బాగా వివరిస్తున్నాయా అంటే, అపకారములు సేవెవరికి అంటే చెట్టు నుండి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఎవరికి అపకారం చేయవంట. అంటే ఉన్నటువంటి చోట్ల ఉంటాయి. ఎందుకంటే ఈ కలియుగంలో ఉపకారం